ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు ఆశీస్సులు. ఈ మధ్యకాలంలో ఏ యూట్యూబ్లో చూసినా ఈ షడ్గ్రహ కూటమి మీద విపరీతమైనటువంటి ఫలితాలు చెప్తూ ఉన్నారు. కొన్ని థంబ్లైన్స్ చూస్తే చాలా భయం అనిపిస్తోంది. నాకు చాలామంది ఫోన్లు చేసి అడిగారు, గురువుగారు ఈ షడ్గ్రహ కూటమి ఏమిటి, ఈ పంచగ్రహ కూటమి ఏమిటి, అసలు వ్యక్తిగత జాతకాల మీద వీటి ప్రభావం ఎంత, మేషాది 12 రాశుల వారికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, అసలు ఏమిటి దీని యొక్క విశేషం అన్నప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే, నేను ఏది కూడా అధ్యయనం చేయకుండా, సమగ్రంగా అవలోకనం చేయకుండా ఒక మాట మాట్లాడను. ఏదైనా నేను మాట్లాడాలి అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్ర ప్రమాణం ఉంటే కదా మాట్లాడాలి. మాకు మిత్రులు ఈ విషయంలో చాలా మంచి పరిశోధన చేసినటువంటి పండితులు మా గొడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్యుల వారు శ్రీమాన్ పాల్వంచలో ఉంటారు. వారితో కొంత అడగడం జరిగింది. కొంతమంది ఇతర పండితులతో మాట్లాడడం అంటే ఇటువంటివి ఏమిటి అంటే ఏకాదేశంగా మనం చెప్పడం కాదు. అసలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో థంబ్లైన్స్ చూస్తే చాలా భయం అనిపిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక ఆయన ఎవరో చెప్తున్నారు 140 ఏళ్ళకు వచ్చింది, 100 ఏళ్ళకు వచ్చింది. అసలు ఈ మధ్యకాలంలో ఏది చెప్పినా 100 ఏళ్ళకు తక్కువ ఉండట్లే. ఇవేవి వాస్తవం కాదు. అసలు ఈ పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం మనకు ఒక్కటి ఏమిటి అంటే, మరి ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జాతకాల మీద ప్రభావం తక్కువ, విశ్వం మీద ఎక్కువ, ప్రపంచం మీద ఉంటుంది షడ్గ్రహ కూటమి యొక్క ప్రభావం. మీకు కోవిడ్-19 పేరు మీరు విన్నారు కదా. ఈ కోవిడ్-19 ఆ టైంలో అప్పుడు పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. ఆ సమయంలో శని గురువుల యొక్క కలయిక, గురువు నీచలో పట్టడం వల్ల దాని యొక్క తీవ్రత అప్పుడు బ్రహ్మాండంగా ఉండే, అధికంగా ఉండే. అప్పుడు మీ అందరికీ నేను చెప్పాల్సిన పని లేదు, మీరందరూ చూసే ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ 25వ తేదీ 2019వ తేదీన ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు గురువు, శని, కేతువు, సూర్యుడు, చంద్రుడు, బుధుడితో కలిసి ధనుస్సు రాశిలో ఏర్పడ్డది. అప్పుడు షడ్గ్రహ కూటమి వచ్చింది. మీకు డేట్లు కూడా చెప్తున్నాను. అంతేగాని ఎవరో చెప్పారు 50 ఏళ్ళు 100 ఏళ్ళు. ఎందుకు 100 ఏళ్ళు అండి? కోవిడ్-19 టైంలో షడ్గ్రహ కూటమి డేట్తో సహా నేను చెప్తున్నాను, మీరు చూడండి. డిసెంబర్ 25, 2019 షడ్గ్రహ కూటమి ఏర్పడ్డది. అంటే అప్పుడు ఎవరికి నష్టం జరిగింది? సాధారణంగా ప్రపంచానికి కొంత నష్టం జరిగింది. ఈ క్రోధి నామ సంవత్సరానికి కుజుడు రాజు కావటం, 13 దినాత్మకం అంటే 13 రోజుల పక్షము రావడం వల్ల కొంత జలప్రలయాలు, వివాదాలు,
మీరు చూస్తే ఉన్నారు ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రతి నెల ఎక్కడో చోట వివాదము, అసంతృప్తి, డబ్బులు లేకపోవటం మనం అంతా చూస్తూనే ఉన్నాం. భూముల ధరలు తగ్గిపోవటం, ఇంట్లో ప్రశాంతంగా లేకపోవటం, ఉన్న ఉద్యోగాలు పోతాయా, భయంగా బతకడం, కొంత ప్రభావం ఉంది. ఇక్కడ ఈ సంవత్సరం ఏమిటి అంటే ఫాల్గుణ మాస బహుళ చతుర్దశి, ముఖ్యంగా ఈ ఫాల్గుణ బహుళ చతుర్దశి 28 మార్చ్ 2025 తేదీన మరల షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతున్న సందర్భము. మరల ఏదైనా వైరస్ ఉంటుందా అంటే సరిగ్గా మీకు టైం కూడా చెబుతున్నా. క్రోధినామ సంవత్సర ఫాల్గుణ బహుళ చతుర్దశి ఉదయం 11:55 నుండి విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి మార్చి నెల 30వ తేదీ ఉదయం 11:38 వరకు ఈ షడ్గ్రహ కూటమి ఉండే సమయము. చంద్రుడు మేషరాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు మీనంలో 5 గ్రహములు ఉంటాయి. అది పంచగ్రహ కూటమిగా ఉంటుంది. ఇక్కడ షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి, అసలు గ్రహకూటముల వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఇక్కడ మనకు చెప్పారు ఏమిటి అంటే యోగా చతుర్గ్రహానాం సామంత భయం నిరంతరం భవతి. చూడండి, పంచగ్రహాఘ్నంది సమస్త భూపాన్ షట్చగ్రహాః ఘ్నంతి సమస్త దేశాన్. ఇది ప్రమాణం. యోగాచతుర్గ్రహాణం సామంత భయం నిరంతరం భవతి. ఇక్కడ ఏమిటి అంటే 4 గ్రహాలు గనక ఒక చోట ఉంటే దేశానికి సరిహద్దు దేశాలతో భయం. పంచగ్రహాఘ్నంతి సమస్త భూపాన్. మరి 5 గ్రహాలుంటే దేశాన్నేలే రాజులకు మనశ్శాంతి కరువైతుంది. షట్చగ్రహాఘ్నంతి సమస్త దేశాన్. మరి 6 గ్రహాలు దేశాలకు భయం. మీరు చూస్తూనే ఉన్నారు, పుతిన్ ఓ మాట మాట్లాడుతున్నాడు, అమెరికా ట్రంప్ గారు ఇప్పుడు గోల చేస్తున్నారు, ఉక్రెయిన్ అతను వినట్లేదు, యూరప్ అంతా ఒకటవుతోంది. అంటే ఒక అస్థిరత, ఒక కదలిక దేశముల మీద ప్రభావం. అందులో ఇక్కడ మీనరాశిలో మార్చి 28వ తేదీ 11:55 నుండి రవి, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహు 6 గ్రహాల కూటమి 30వ తేదీ వరకు ఉంటుంది. దాదాపు 48 గంటలు ఉంటుంది. దీనివల్ల కొన్ని దేశాలకు విపత్కర పరిస్థితులు. దీనిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే బుధ శుక్రుల యొక్క వక్రం మళ్ళా అనర్థం అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఆ రోజున గ్రహణం కూడా ఉంది. భారతదేశంలో మనకు అది గ్రహణం కనిపించదు, కానీ రష్యా, ఐరోపా, ఆఫ్రికా దేశాలు, గ్రీన్లాండ్, కెనడా, ఈశాన్య అమెరికా, ఆర్కిటిక్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. శాంతి కమలాకరం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో గ్రహషట్క సమాయోగే మంత్రినాం మరణం భవేత్ పశ్వశ్వాది భయం సర్వం సంకరాది జనక్షయ పట్టరాజ్ఞో వినాశోవా మహాభయమతాపివ. ఎంత అద్భుతంగా రాశారండి, చాలా అద్భుతంగా రాశారు. అంటే ఎందరో నాయకులకు ప్రాణ సంకటం కలుగుతుంది, పశు నష్టం, వాహన ప్రమాదాలు. కాబట్టి మీనరాశిలో ఏర్పడటం వల్ల మరల కొత్త వ్యాధులు వచ్చే ఆస్కారం ఉన్నది. అందుకే మరి ఏం చెయ్యాలండి? దీనికి మనం ఏం చేయడం కాదు, దేశాన్ని రాష్ట్రాన్ని ఏలే మహారాజులు షడ్గ్రహ శాంతి యోగం చేయించాలి.
అమావాస్యా తిథితిషు గ్రహయోగో భవేద్యది ఏకల్లై భిన్నరాశావాప్యేక భేదనే శశిసూర్య సమాయుక్తే గ్రహత్రయ సమన్వితే అని ఇక్కడ దానికి షడ్గ్రహ శాంతి అనేటువంటిది చేయించాలి. అవి ఎండోమెంట్ దేవాలయాల్లో మరి దేవదాయ ధర్మదాయ శాఖ వారు చేయించడం అనేటువంటిది మంచిది. నేను బహుశా వారికి చెప్పే ఆలోచనలో ఉన్నాను. మరి వాళ్ళు చెప్తారా లేదా అనేటువంటిది, చేస్తారా లేదా అనేది తెలియదు, కానీ గవర్నమెంట్కు కూడా నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమిటి అంటే సప్తగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, వీటి వల్ల కొంత దేశానికి అరిష్ట యోగాలు ఉంటాయి. అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మీనంలో 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి, మీనం చివరి గ్రహం కాబట్టి, రాశి కాబట్టి, మీనరాశిలో ఉన్నప్పుడు ఇక్కడ యుద్ధ వాతావరణం, 2 గ్రహాలు బుధుడు శుక్రుడు వక్రించి ఉన్నాయి కాబట్టి కొంత అనర్థాలు కలుగుతాయి అన్నారు. కాబట్టి కొంత వ్యాధులు పెరగవచ్చు. అలాగే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి దేశానికి, రాష్ట్రాలకు ఏర్పడవచ్చు. ఇంకా దీని మీద చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, ఈ వీడియో చేయటంలో ఫస్ట్ మీకు అందరికీ భయం పోవాలి. మీరు ఎవ్వరూ కూడా భయపడకండి. భగవదారాధన చేయటం వల్లనే బాగుంటుంది. మరి ఈ షడ్గ్రహ కూటమి వల్ల మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇది ఇంకో వీడియోలో చెప్తాను. ముందు ఈ వీడియో మీరు సమగ్రంగా చూసి అర్థం చేసుకోండి. భయాలు విడిచిపెట్టండి, నిర్భయంగా ఉండండి, సందేహాలు విడిచిపెట్టండి. చక్కగా మీ అందరికీ భయపడవద్దు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏదో భయపడిపోయి ఏదో 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 అవసరం లే. భగవంతుని నమ్మండి, భగవదారాధన చేయండి. రోజు చేసే స్తోత్ర పారాయణముల కంటే ఆ రోజున 28, 29, 30 ఎక్కువ చేయండి. ఏమేం చెయ్యాలి, ప్రతి రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఏ రాశికి ఈ షడ్గ్రహ కూటమి ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి అనేటువంటిది కూడా మీకు కొంత విషయం చెప్తాను. మీ సందేహ నివారణ కోసమే తప్ప ఈ వీడియో చేసింది ఏమిటి అంటే ముందు భయం విడిచిపెట్టండి. షడ్గ్రహ కూటమి వల్ల ఈ రాశి ఇలా అయిపోతుంది, ఆ రాశి అలా అయిపోతుంది, ఎందుకు అయిపోతుంది, ఇవన్నీ సాధారణమే. జ్యోతిష్శాస్త్రపరంగా చెప్పాను కదా, 2019లో వచ్చింది, వస్తుంది మరలా. కాబట్టి ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి కూటములు. కాబట్టి గ్రహ కూటములు ఇబ్బంది ఏమంటే దేశాలకు వీటికి కొంత ఇబ్బందులు ఉంటాయి. పర్యావరణ రీత్యా ఇబ్బంది ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం, ఎండ తీవ్రంగా ఉంటుంది. వీటన్నింటి నుంచి కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. అందుకే ధర్మం తప్పకుండా బతకడం, దైవ చింతన కలిగి ఉండటం, వ్యక్తిగత క్రమశిక్షణతో ఉండటం, ఇవన్నీ అవసరం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు ఇంకొక వీడియోలో చెప్తాను. మీకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లలో పెట్టండి. తప్పకుండా మీ సందేహాలను నివృత్తి చేస్తూ ఇంకొక వీడియో చూస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు మనకేమిటి అంటే ఓపిక తక్కువ. మా రాశి మాకేమిటో మాకు కావాలి అంటే కాదు, విజ్ఞానం తెలుసుకోండి. పిచ్చివన్నీ చూడొద్దు. భయపెట్టే తంబులైన్స్ను వెంటనే ఓపెన్ చేస్తా, వద్దు, చూడకండి, కొన్ని మానేయండి. ప్రపంచాన్ని భయపెట్టే పనులు చేయకండి. కాబట్టి షడ్గ్రహ కూటమి మీద మీకు కొంత సేకరించిన సమాచారం నేను మీకు ఇచ్చాను. ఇంకా రాశుల మీద ప్రభావంకు ఇంకొక వీడియో చేస్తాను. త్వరలో మరలా కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.